ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ఎందుకమ్మా భయం? మేమందరం ఉన్నాం కదా. కష్టపడి పీటల మీద కూర్చోబెట్టాం. అందరూ నువ్వు చారునే అనుకుంటున్నారు. కాసేపట్లో పెళ్లి కూడా జరిగిపోతుంది. కానీ పెళ్ళయ్యాక ఇంత మోసం చేసి పెళ్లి చేసుకున్నానని పెదనానికి తెలిస్తే ఎంత సీరియస్ అవుతారు? మనల్ని ఏమంటారు? పెదనాన్న నీ మీద కోప్పడతారు కదా. నాకు తెలియకుండా నువ్వు ఇది ఎలా చేసావని. పెద్దమ్మా, ఇప్పటి వరకు జరిగింది చాలు. నా వల్ల మీరందరూ ఎందుకు మాటలు పడాలి? నా కోసం పెదనాన్న దగ్గర నువ్వెందుకు చెడ్డదాని అవ్వాలి? ఆద్య, ఆ విషయాలన్నీ నువ్వేం ఆలోచించుకో. ఏం జరిగినా ఈ పెళ్లి జరగాలి. ఆయన కోపం ఉంటే ఒక్కరోజుంటుంది, 2 రోజులుంటుంది. కానీ ఈ పెళ్లి జరగదు అంటే సీను నువ్వు జీవితాంతం బాధపడాలి కదమ్మా. ఈ పెళ్లి ప్రశాంతంగా జరిగిపోతే ఆయనకు మేమెలాగో సర్ది చెప్పుకుంటాం. ఏమని చెప్తావు పెద్దమ్మా? ఇలా మోసం చేసి పెళ్లి చేశానంటే ఎవరైనా ఊరుకుంటారా? ఏది మోసం? ఇది మోసం అయితే అత్తయ్య చేసిందేంటి? బావకి అబద్ధాలు చెప్పి నిన్ను బావ దృష్టిలో చెడ్డదాన్ని చేసి చారుకి బావకి పెళ్లి చేయాలని చూడ్డం మోసం కదా? అత్తయ్య చేసిన పనులకి మనం చేసింది మోసం కాదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అయినా ఇవన్నీ నువ్వేం ఆలోచించకు. ఈ పెళ్లి జరిగిపోతే తర్వాత పరిస్థితులన్నీ అవే సర్దుకుంటాయి. చూడమ్మా అచ్చా, అవతల ముహూర్తానికి టైం అవుతుంది. మనం ఇలాగే మాట్లాడితే బయట వాళ్ళకి అనుమానం వస్తుంది. నా మాట వినమ్మా. నీకు మీ అమ్మ లేకపోయినా ఈ అమ్ముంది. నీకోసం మాట అంటుంది, 4 మాటలు పడుతుంది. రామా, పెద్దమ్మా, రామా, నువ్వు త్వరగా చీర కట్టించి తీసుకురా. త్వరగా రా పద. ఇందాక బిట్టు అక్క అనగానే గుండె ఆగినంత పనైంది. కానీ తెలివిగా మాట మార్చేశాడు. జానకి, పార్వతి పద. శ్రీను, అత్తారింటికెళ్లే ఆడపిల్లలాగా ఆ కన్నీళ్ళేంట్రా? మన ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది, కానీ నువ్వెవరింటికి వెళ్ళట్లేదు కదా. వదినా, ఆదికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదేంటి?
జానకి, ఆది ఇక్కడ ఉండాలని చెప్పాను కదా, ఇంకా రాకపోవడం ఏంటి? ఆద్య రావాలి, పెళ్లి చూడాలి. అది చూసి నా కొడుకుని కాదన్నందుకు బాధపడాలి. ఆద్య ఎందుకు రావాలి? ఆద్య ఎందుకు రావాలి? ఈ పెళ్లి ఎందుకు చూడాలి? అదేంటొదినా, ఇప్పటిదాకా ఆద్యని పిలిపిస్తాను అని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? అవును, పిలుస్తాను అన్నాను. కానీ ఆలోచించి నేనే ఫోన్ చేసి రావద్దు అని చెప్పాను. రావద్దని చెప్పావా? విన్నావా అన్నయ్య? వదినే రావద్దని చెప్పిందంట. జానకి, ఆద్యని పిలిపించమని చెప్పాను కదా. ఆచి ఎందుకు రావాలండి? ఎందుకేంటొదినా? వస్తేనే కదా పెళ్లి చూసేది. అప్పుడే కదా అది అన్న మాటలు గుర్తు చేసుకుని బాధపడేది. అంటే ఆచి రావాలి అని కోరుకుంటుంది, తను బాధపడాలి. సీను చారుల పెళ్లి చూసి ఏడవాలని, అది చూసి నువ్వు సంతోషపడాలని, అంతేగా? మీరు నవ్వుకోవడం కోసం ఆచే ఇక్కడికొచ్చి ఏడవాలా? అదేనా మీకు కావాల్సింది? పెళ్ళింటికి నలుగురిని పిలిచేది ఆనందపడతారని, ఆ జంటని ఆశీర్వదిస్తారని. ఒకరు ఏడవాలని ఎవరు ఎవరిని పిలవరు, మనం తప్ప. వదినా, అవును. నేనన్న మాటలో తప్పుందా అండి? పచ్చటి పందిట్లో ఒక ఆడపిల్ల ఏడుపు మనకే మంచిది కాదు కదండి. అప్పుడేదో అందని ఇప్పుడు తన ఏడుపు చూడాలి అనుకుంటే అది మనకే మంచిది కాదు. అందుకే నేనే రావద్దని చెప్పాను. మరి నా కొడుకుని ఏడిపించినప్పుడు ఎవరిని ఏడిపించారు పద్మ? వద్దు వద్దు, జరిగిపోయిన వాటి గురించి మాట్లాడద్దు. జరగాల్సింది చూడండి. ఆడదాని కన్నీరు కావాలని కోరుకుంటే ఏం జరుగుతుందో చరిత్ర చాలా కథలు చెప్పింది. ఆ కథల్లో మనది ఒక కథ కాకూడదని ఆచని రావద్దు అన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.